వెల్కమ్ టు ఫినాన్స్ సర్ యూట్యూబ్ ఛానల్. సో బేసికలీ ఈ ఛానల్లో మనం 1 minute టైం ఫ్రేమ్లో డైలీ జరిగిన ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ లైక్ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో టాప్ త్రీ గెయినర్స్ చార్ట్స్ తీసుకొని 1 minute టైం ఫ్రేమ్లో కరెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ పడింది అనేది చూస్తాం మనం. ఓకే, అది కాకుండా ఫస్ట్ డిస్కస్ చేసేది ఏంటంటే మన ట్రేడ్, ఇవాళ నేను చేసిన ట్రేడ్ ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, దాని తర్వాత రియల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ వేరే స్టాక్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, నేను ఆప్షన్స్ ట్రేడ్ చేశాను బేసికల్లీ. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఓకే, సో ఇవాళ మార్కెట్లో ఇక్కడ సమ్వేర్ ఈ జోన్ రెడ్ పడ్డది కదా, ఇక్కడ ఈ లెవెల్ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు లెవెల్స్, ఇది పైన బ్రేక్ అయితే బై చేస్తాం, కింద బ్రేక్ అయితే సెల్ చేస్తాం. ఓకే, సో ఈ లెవెల్ బ్రేక్ అయినాక సమ్వేర్ ఇక్కడ నేను బై చేశాను. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఓకే, ఇది బ్రేక్ అవుతుంది, రివర్స్ అయింది నాకు అర్థమైంది, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేశాను. ఓకే, బై చేశాక మళ్ళీ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, ఇక్కడ చాలాసేపు వెయిట్ చేశాను, మళ్ళీ ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ సమ్వేర్ ఇక్కడ బై చేశాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో ఓవరాల్గా మనం ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే నెక్స్ట్ ఇది అనేది మనం టార్గెట్ గ్రీన్ పైన కనిపిస్తుంది కదా, బై చేసాం కాబట్టి. బట్ రీచ్ అయిందంటే రీచ్ అవ్వలేదు, అన్నిసార్లు రీచ్ అవుతున్న గ్యారంటీ లేదు మనకి బేసికల్లీ. ఓకే, దట్స్ హౌ వి షుడ్ ట్రేడ్. అండ్ ఇంకా మనకి ఎంట్రీ ఎగ్జిట్స్ కావాలంటే బేసికలీ ఈ రెడ్ లైన్ దగ్గర ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు. సో ఈ రెడ్ లైన్ అనేది చాలా పవర్ఫుల్ లైన్, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది మోస్ట్లీ. ఇక్కడ కూడా నిఫ్టీ కూడా చూస్తే మనం ఇక్కడన్నా బై చేయొచ్చు, ఇక్కడన్నా బై చేయొచ్చు. ఇప్పుడు ముందు మన స్టార్టింగ్లో చార్ట్ ఓపెన్ అయ్యి ఇక్కడ బై చేసాం మనం, లేదు మిస్ అయ్యమంటే ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ బై చేసి ఇక్కడ బై చేసి ఈ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు సెల్ చేయడానికి. బట్ ఇది రీచ్ అవ్వలేదు, ఇక్కడ సమ్వేర్ మధ్యలో కానీ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి నిఫ్టీ మార్కెట్ ఆల్మోస్ట్ పెరిగింది కాబట్టి మనకి టాప్ 3 గెయినర్స్ చూద్దాము. ఫస్ట్ టాటా స్టీల్ చూద్దాం. మనకి సో టాటా స్టీల్ వెరీ ఈజీ, డెడ్ ఈజీ ట్రేడింగ్ అనమాట. ఇక్కడ బై చేసినాక మన రెడ్ లెవెల్ అనేది మన టార్గెట్. ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనం కన్ఫామ్ ఫిక్స్ అయిపోవచ్చు ఈ రెడ్ హిట్ అవుతుందని. ఈ రెడ్ పైన ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, మన ఇష్టం. ఓకే, సో సింపుల్గా ఇంకా డీప్ అనాలిసిస్ వస్తే గ్రీన్ ఇక్కడ బై చేయొచ్చు, రెడ్ మన టార్గెట్, రెడ్ పైన మన టార్గెట్, ఇక్కడ టార్గెట్ 2, ఇక్కడ సమ్వేర్ టార్గెట్ 3. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము, హిందాల్కో. సో హిందాల్కో కూడా వెరీ డెడ్ ఈజీ ట్రేడ్, బై ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ఇక్కడ నుంచి మళ్ళీ పడి ఈ బ్రేక్ అయితే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు బ్రేక్ కాలేదు కాబట్టి ఈ లెవెల్ వరకు ఎట్లాగో వెళ్తుంది, ఇంకా పైన ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఓకే, డెడ్ ఈజీ ట్రేడ్ అనమాట. జేఎస్డబ్ల్యూ స్టీల్ నెక్స్ట్. ఓకే, వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ ఇది కూడా. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేస్తాము, పేషెన్స్గా వెయిట్ చేస్తాము, బ్రేక్ అయినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా మన బ్లూ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, దీని పైన ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ రెడ్ అనమాట టార్గెట్ రీచ్ అవ్వలేదు కాబట్టి మనం సమ్వేర్ ఇక్కడ ముందుగానే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే ఇన్ని ఒకే రోజు బ్రేక్ చేసుకుంటే అన్నీ రీచ్ చేసుకుంటే వెళ్ళవు టార్గెట్ బేసికల్లీ. ఓకే, సో దట్స్ హౌ విల్ ట్రేడ్ అనమాట. ఓకే, ఇప్పుడు టాప్ 3 లూజర్స్ చూద్దాం మనకి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్. డెడ్ ఈజీ ట్రేడ్, రెడ్ సెల్ చేస్తాము, సెల్ చేసినాక మన బ్లూ అనే మన టార్గెట్ రీచ్ కాలేదు, బట్ సమ్వేర్ మధ్యలో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు పివట్ వేసుకొని. ఓకే, దాట్స్ హౌ విల్ ట్రేడ్. ఓకే, అండ్ ఇంకో స్టాక్ చూద్దాం, నెస్లే ఇండియా. బట్ ఇది ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇన్ఫోసిస్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యి పేషెన్స్గా మనం పేషెన్స్ టెస్ట్ చేసింది, ఇక్కడ వెయిట్ చేయాలి, ఇక్కడ అయినాక నెక్స్ట్
మనకి ఈ టార్గెట్, బట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు. బట్ ప్రతిసారి టార్గెట్ రీచ్ అవుతుంది వెయిట్ చేయదు, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అనేది మనకి హెచ్డిఎఫ్సి లైఫ్. ఓకే, నెస్లే ఇండియా వద్దు, చాలా కాస్ట్లీ స్టాక్. సెల్ టార్గెట్ గ్రీన్ తర్వాత మన బ్లూ అనేది మన టార్గెట్, బట్ రీచ్ కాలేదు. బట్ మనం మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ సమ్వేర్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఒక డోజీ రెడ్, ఇంకో రెడ్, సమ్వేర్ ఇక్కడ సెల్ చేయొచ్చు, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకు పేషెన్స్ వే చేస్తే ఇక్కడ కూడా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ విప్రో చూద్దాము. విప్రో కూడా ఈజీ ట్రేడే, గ్రీన్ పడ్డది, రెడ్. ఓకే, ఇది బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ సెల్ చేయొచ్చు మనం, ఇక్కడ కానీ. ఓకే, ఇక్కడ సమ్వేర్ సెల్ చేసిన, ఇక్కడ సెల్ చేసిన గ్రీన్ అనమంటారు. గ్రీన్ హిట్ అయింది. ఓకే, గ్రీన్ కింద కూడా ఇక్కడ నెక్స్ట్ బ్లూ అనేది మన టార్గెట్, బట్ రీచ్ అయిందా లేదు చూద్దాం. రీచ్ అవ్వలేదు. సమ్వేర్ ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి కంపల్సరీ రీచ్ అవ్వాలని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ గ్రీన్ లెవెల్ టచ్ అవ్వండి, హెడ్ ఎగ్జిట్ అయిపోవచ్చు, అండ్ కింద కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్. అండ్ బిట్ కాయిన్ చూద్దాం బేసికల్లీ ఎలా రన్ అవుతుందో మార్కెట్లో. సో ఇది 1 minute టైం ఫ్రేమ్. మార్నింగ్ ఓపెన్ అవ్వాలి రెడ్, ఇక్కడ సెల్ చేస్తాం. మన టార్గెట్ వస్తరికి బ్లూ రీచ్ కాలేదు, సో ఇమీడియట్ రివర్స్ అయింది. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి బేసికల్లీ. లేదు మనకి పేషెంట్ మళ్ళీ రివర్స్ అయినాక మళ్ళీ ఇక్కడ వరకు వెయిట్ చేసినాక మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ సెల్ చేస్తాం. మళ్ళీ కింద పడితే టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం, బట్ రివర్స్ అయింది. ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేసినాక పేషెన్స్గా ఇక్కడ ఏ లెవెల్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బై చేస్తాం కూడా. మళ్ళీ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, కానీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తుంటే ఇక్కడ వరకు వెళ్ళింది మనకి. ఓకే, నెక్స్ట్ టార్గెట్ అనేది గ్రీన్, బట్ గ్రీన్ రీచ్ అవుతుందా లేదా అని చూడాలి. సో దట్స్ హౌ ఇవాళ ట్రేడ్. అండ్ డో జోన్స్ మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు బేసికల్లీ. ఓకే, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మనము. అండ్ క్రూడ్ ఆయిల్ గ్రీన్ రెడ్. సరే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వని బేసికలీ ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేయగానే మనకి గ్రీన్ కింద సమ్వేర్ ఇక్కడ టార్గెట్ మనకి. ఓకే, ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది ఈ బ్లూ లైన్ అనేది టార్గెట్, బట్ రీచ్ అవుతుందో లేదని చూడాలి. ఓకే, నెక్స్ట్ గోల్డ్. ఓకే, సో గోల్డ్ వెరీ డెడికేటెడ్, రెడ్ పడ్డది, గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తాము. బై చేసినాక మళ్ళీ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. పేషెన్స్ టెస్ట్ చేయగానే నెక్స్ట్ ఈ లెవెల్ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ పివట్ వేసుకోవాలి. బట్ దీని టార్గెట్ వచ్చేసరికి టార్గెట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కదా, మనకి లెవెల్స్ ఏం కనిపించవు బేసికల్లీ. సో గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేద్దాం మన లెవెల్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలని కూడా. ఓకే, ఇది సో ట్రేడ్ ఎలా చేయాలనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ఫినాన్స్ సార్. ఓకే, రేపు కలుద్దాం.